హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మరో వీడియోలో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను డైలీ ఈవినింగ్ ఏమేం చేస్తాను, నా డైలీ నైట్ రొటీన్ మీకు చూపించబోతున్నాను అనమాట. వీడియో ఏమంత బోరింగ్గా ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఎన్నో కబుర్లు చెప్తూ బాగుంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా, ఒక్క లైక్ కదా చేయండి అబ్బా. టీ తాగి ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంట్లో పనులు, బట్టలు మడత పెట్టడము అలాంటివి పనులు ఏమైనా ఉంటే చూసుకొని ఇంకా 7 అట్లా అవుతుంది కదా, అప్పుడు నేను ఇంకా రోజు చపాతీయే చేస్తానండి. ఇగో చపాతీ పిండి కలుపుతున్నాను. టీ గ్లాస్తోని 4 కప్పులు వేస్తాను. రోజు 4 కప్పులు, ముగ్గురికి 2 చపాతీలు చేస్తాను. ఒకవేళ నైట్ మిగిలిన అన్నం ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం చపాతీ తక్కువ చేస్తాను. ఒకవేళ ఎక్కువ ఉంటే మొత్తానికి ఇంకా అన్నమే తినేస్తాము. ఎందుకంటే అన్నం వేస్ట్ చేయకూడదు కదా, అన్నం మిగిలినప్పుడు ఇంకా అన్నమే తినేస్తాము. డైలీ మ్యాక్సిమం మేమైతే చపాతీయే. చపాతీ చేయకపోతే మా బాబు అస్సలు తినడు. ఎందుకు చపాతీ చేయలేదు ఈరోజు, నాకు చపాతీయే కావాలంటాడు. ఇంకా వాడి కోసము, నాకు కూడా చపాతీ అంటేనే ఇష్టం అండి. ఈవినింగ్ టైము అన్నం తినబుద్ధి లేదు, ఇంకా చపాతీయే చేసుకుంటాము. అలవాటు అయిపోయింది అనమాట చపాతీ తినడము. ఇంకా నేనైతే ఇలాగా రోజు చేస్తాను కదా ఒక పని, అంటే నాకు ఇదేం పెద్ద పనిలాగా అనిపించదు అనమాట. కొంతమందికి చపాతీ చేయాలంటే రోజు చిరాకు వస్తుంది, నాకేమో అలవాటు అయిపోయింది. అన్నం కంటే ఇదే ఈజీ అనిపిస్తుంది అనమాట. చాలా చక్క చేసేస్తాను, అలవాటైన పని కాబట్టి. దీంట్లోకి కర్రీ అయితే ఆఫ్టర్నూన్ చేసిన బీన్స్ ఫ్రై ఉంది. మ్యాక్సిమం నేను ఆఫ్టర్నూన్ కర్రీస్ చేస్తాను కదా, అవే ఉంటాయి. నైట్కి మళ్ళీ సపరేట్గా ఏం వండను, మధ్యాహ్నం చేసిన కూరలే ఉంటాయి. ఒకవేళ అయిపోయి ఉంటే అప్పుడు నైట్కి ఏమైనా చేస్తాను, సింపుల్గా అయిపోయేటివి. ఏదైనా ఫ్రై చపాతీలోకి ఏది బాగుంటుందో అది చూసి చేసేస్తాను. ఇంకా ఇవాళకైతే నాకు కర్రీ ఉంది కాబట్టి నేను బీన్స్ ఫ్రై ఉంది, ఇంకా చపాతీ ఒకటి చేసేస్తున్నాను. కిచెన్ కౌంటర్ ఉంది కదండి, ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందండి నాకు చపాతీలు చేసుకోవడానికి, అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. అది చపాతీలు చేసుకోవడానికి ఇలా బాగుంటుందని అది ఆ కౌంటర్ పెట్టించారు. మొత్తం ఒకేసారి రుద్దేసి ఇలా కాల్చేస్తాను అనమాట. మొత్తం ఒకేసారి కాలుస్తాను, ఎందుకంటే రుద్దుతూ కాలుస్తూ అలా చేస్తే కొంచెం అటు మాడిపోతూ ఉంటే ఇటు టైం సరిపోదు, అటు గ్యాస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మొత్తం ఒకేసారి రుద్దేసి ఒకేసారి కాల్చేస్తాను. ఇగో చూడండి మొత్తం పెట్టుకుంటున్నాం. ఇంకా టైము 8:20 అవుతుంది, ఇంకా 8:30 కల్లా తినేస్తాము. ఈ మధ్య హాలిడేస్ వచ్చాయి కాబట్టి అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి టైంకి తినేస్తాము. నైట్ మాత్రం కొంచెం టైంకి తింటాము. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి మార్నింగ్ టిఫిన్ లేట్ అయిపోతుంది. మార్నింగ్ లేచే వరకే లేట్ అయిపోతుంది, లేట్గా లేస్తున్నాము. ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా నిదానంగా లేద్దాంలే అన్నట్టుగా ముగ్గురం పెట్టుకొని తినేస్తాము. ఎప్పుడు కూడా అంతే, టీవీ చూసుకుంటూ తింటాము. మేము టీవీ చాలా తక్కువ చూస్తాము అసలు ఇంట్లో. మా బాబు ఒక్కడే చూస్తూ ఉంటాడు రోజు. నేను మా ఆయన అయితే టీవీ చూడడం చాలా తక్కువ. లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు కొద్దిసేపు అలా చూస్తాం అంతే. నా పనుల్లో నేను బిజీ ఉంటాను, యూట్యూబ్ వీడియోలు తీయడము, ఎడిటింగ్ చేయడము, ఇంట్లో పని నేను బిజీగా ఉంటాను. మా వారేమో ఆయన టెన్షన్స్, ఆయన పని, బయట పనిలో ఆయన ఉంటాడనమాట. టీవీ చాలా తక్కువ చూడడము. ఎప్పుడైనా కొత్త సినిమాలు వచ్చినప్పుడు ఇలాగ నైట్ టైము పెట్టుకొని చూస్తూ తినేసి ఇంకా సినిమాలు చూస్తామన్నమాట. ఎప్పుడో ఒకసారి, ఈ మధ్య చాలా తక్కువ, అది కూడా చూడటం లేదు. డేలో జరిగినవన్నీ కూడా చెప్పుకుంటూ అలాగా సరదాగా మంచిగా కలిసి తింటాము. నైట్ మాత్రము ఎప్పుడు కూడా, డే టైం కూడా మ్యాక్సిమం మా వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా నా లంచ్ టైం కల్లా వచ్చేస్తారు, కలిసే తింటాము. ఇది మాత్రం నేను అదృష్టంగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే చాలామంది కలిసి తినరు కదా. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర తింటారు. వైఫ్స్ ఏమో ఇంట్లో తింటారు, హస్బెండ్స్ ఏమో ఆఫీస్లో తింటారు. అట్లా మాకైతే ఇట్లా 3 టైమ్స్ కూడా టిఫిను, లంచ్, డిన్నర్ కూడా కలిసి తింటాము. అదొకటి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఒకవేళ తను బయటికి వెళ్ళి లేట్ వస్తే నేను వెయిట్ చేస్తాను, ఎక్కువ లేట్ అయితే మాత్రం వెయిట్ చేయకుండా తినేస్తాను అనమాట. ఈ సమ్మర్కి అయితే మేము ఊరికి వెళ్ళలేదండి. ప్రతిసారి సమ్మర్కి ఊరికి వెళ్ళే వాళ్ళము. ఈసారి సమ్మర్కి అయితే వెళ్ళట్లేదు, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా మాది పల్లెటూరు, కరెంటు బాగా పోతుంది, అందుకే ఈసారి అయితే వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళే వస్తున్నారనమాట.
వాళ్ళనే ఇటు వచ్చేసేయమని చెప్పాము. ఇంకా వాళ్ళే ఇటు వచ్చేస్తే మంచిగా ఇక్కడనే అందరూ వాళ్ళు కూడా ఒక 10-15 రోజులు ఉండి వెళ్తారనమాట. ఇంకా మార్నింగ్ నేను దోసకని చెప్పేసి నానబెట్టేసినాను. బియ్యమును ఈ మినపప్పు, అందులో కొంచెము మెంతులు వేస్తాను. మెంతులు వేస్తే ఏంటంటే కలర్ బాగా వస్తాయి దోశలు. మెంతులు వేస్తాను. అన్నం కూడా మధ్యాహ్నం చేసే అన్నం కూడా వేస్తే కూడా బాగుంటుందండి. కలర్ బాగా వస్తుంది, క్రిప్సీగా మెత్తగా అవుతాయి అన్నమాట. దోశలు బాగుంటాయి, అందుకే అన్నం కూడా వేస్తాను. కొంతమంది అటుకులు కూడా వేస్తారు. అటుకులు లేనప్పుడు అన్నం కూడా వేసుకోవచ్చు. అటుకులు ఉంటే అటుకులు వేసుకోవచ్చు నానబెట్టి. బాగుంటాయి దోశలు, మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా నైట్ ఇలాగా ఆడించుకుంటాను, మిక్సీ వేసి ఆడిచ్చేసి ఇంకా పొద్దున్న టిఫిన్కి అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఒక 2-3 డేస్కి సరిపడా అయితే నానబెట్టేస్తాను. ఎందుకంటే టిఫిన్కి మళ్ళీ ఊకే వేరే ఏది చేయకుండా, అంటే దోశకి నానబెట్టేస్తే ఒకేసారి కొంచెం నానబెట్టిన ఎందుకు కొంచెము అని చెప్పేసి కొంచెం 2-3 రోజులు వచ్చేటట్టే నానబెట్టేస్తాను. మాకు ఒక్కొక్కసారి ఈవినింగ్ టైం కూడా స్నాక్స్కి దోశలు, ఇట్లా పొంగడాలు, గుంత పొంగనాలు అంటారు కదా, అవి వేసుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం పిండి ఎక్కువగానే ఉంటే ఎప్పటికైనా పనికి వస్తుంది మనకి అర్జెంట్లో అని చెప్పేసి ఎక్కువే చేసేస్తాను. ఇంకా 3-4 డేస్ ఇది అయిపోయిన తర్వాత ఇడ్లీకి నానబెడతాను. ఒక 2 డేస్ ఇడ్లీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక 2-3 డేస్ పూరి, ఇంకా వేరే బోండాలు అలా ఏమైనా చేసుకుంటాము. ఇంకా మ్యాక్సిమం అయితే దోశ ఇడ్లీయే రెగ్యులర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఒక్కొక్కసారి బ్రెడ్ ఆమ్లెట్ అవి ఇవి టిఫిన్ చేసుకోవడానికి బద్ధకం వేసినప్పుడు అలా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను, ఈజీగా అయిపోయేటివి. మ్యాక్సిమం దోశ ఇడ్లీ అయితే కామన్గా ఎప్పుడు ఉంటాయి. ఇంకా ఈ మధ్య అయితే ఒక్కోసారి నానబెట్టలేదు ఏది లేదు అంటే రాగి జావ కూడా మజ్జిగ కలుపుకొని మంచిగా, అది మంచి హెల్దీ కదా ఇప్పుడు సమ్మర్లో, అవి కూడా చేసుకుంటుంటాము. ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత ఇలా మొత్తము కిచెన్ బండ అంతా క్లీన్ చేసేస్తాను అనమాట. క్లీన్ చేసేస్తే రేపు పొద్దున మార్నింగ్కి మనకు మంచిగా ఒక మంచి వైబ్ అనిపిస్తుంది అనమాట. వంట చేయాలి అనిపిస్తుంది. అదే మనము కొంచెం బద్దకించి అలానే ఎలా పడితే అలా ఉంచేసామనుకోండి, పొద్దున్నే చిరాగ్గా ఉంటుంది, వంట చేయాలనే మూడ్ కూడా రాదు అసలు. ఇంకా నాకు అస్సలు నచ్చదు అది అట్లా ఉంచేసి పొద్దున్నే వంట చేయాలనిపించదు చూస్తే. మళ్ళీ ఇప్పుడు ఇది క్లీన్ చేసుకొని వంట చేయాలనిపిస్తుంది. అది అప్పుడు చేయడానికి బద్ధకం అనిపిస్తుంది. అందుకనే నైటే చేసేసినాం అనుకోండి, కొంచెం టైం కేటాయించి పొద్దున కూడా మంచిగా ఉంటుంది. బొద్దింకలు అలాంటివి కూడా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం పని కూడా తక్కువ అవుతుంది మనకి. అంటే మురికి ఎక్కువ ఉండదు కదా, ఎప్పుడప్పుడు క్లీన్ చేసేస్తాం కాబట్టి మంచిగా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం బద్దకించకుండా అలాగ అప్పుడే చేసేస్తాను. ఇంకా స్టవ్ వెనకాల బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఎప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయిల్ అవి ఇవి పడుతూ ఉంటుంది, జిడ్డుగా అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా రోజు తుడిచేస్తూ ఉంటాను. అందుకే ఎక్కువ మురికేం లేదు. ఉన్నప్పుడు వెంటనే తుడిచేస్తూ ఉంటే మనకి ఏమంత ఎక్కువ ఉండదు కాబట్టి తొందరగానే పోతుంది. అలా ఈజీగానే క్లీన్ చేసేస్తాం అనమాట. అదే మనము అలాగా ఉంచేసామనుకోండి, అక్కడ జిడ్డుగా అంతా గలీజ్ అయిపోతుంది, మరకలుగా అట్లనే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి రోజు ఇలాగైతే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. చూడండి, గిన్నెలు అయితే తోమను. గిన్నెలు తోమడానికి రేపు పని ఆమె వస్తుంది, మార్నింగ్ టైం ఆమె వస్తుంది, వచ్చి తోముకుంటుంది. నేనైతే కిచెన్ ఒక్కటే ఇలాగ మొత్తం శుభ్రం చేసుకుంటాను, స్టవ్ అంతా కూడా. గిన్నెలు తోముతుంది కాబట్టి నేను గిన్నెలు అయితే తోమను. నైట్ టైమే తోమేస్తే, గిన్నెలు కూడా తోమేస్తే బాగుంటుంది, కానీ నేనైతే గిన్నెలు తోమట్లేదు. ఎందుకంటే నాకు కొంచెం పని ఎక్కువైపోయి పని ఆమెనైతే పెట్టుకున్నాను. ఇంకా అన్నీ సింకులో జమ చేసి పెట్టింటాను కదా, ఈ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే రేపు పొద్దున ఆమె గిన్నెలన్నీ తీసి యూటిలిటీలో తోమేస్తుంది. యూటిలిటీ ఏరియాలోకి తీసుకుపోయి అక్కడ తోమేస్తుంది అనమాట. ఇంకా అంతా ఈ ఏరియా మొత్తం నీట్గా అనిపిస్తుంది, అప్పుడు మనకి నీట్గా ఉంటుంది.
చూసారా ఇక్కడ ఈ కౌంటర్ కూడా మొత్తం నీట్గా, ఇందాక చపాతీ చేశాను కదా కొంచెం పిండి అది ఇది పడింది, ఇంక ఇది కూడా అలా తుడిచేస్తే నీట్గా ఉంటుంది అనమాట. మొత్తం తుడిచేస్తే చూడండి కిచెన్ ఎంత నీట్గా ఎంత మంచిగా ఉందో. ఇదండి నా డైలీ రొటీను. ఎలా ఉంది వీడియో, బాగుందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. బాయ్ బాయ్.